పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి చింతపల్లి నుండి భారీ షాక్. పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయి. తాజాగా చింతపల్లి అంబేద్కర్ కాలనీలో భారీ బహిరంగ సభలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ముఖ్య నేత చిందాడ చిన్నతో పాటు అనేక మంది వైసీపీ కార్యకర్తలు చేరారు. ఈ సభలో తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ, మన ప్రభుత్వం రావడానికి కేవలం 1 నెల మాత్రమే ఉంది. మీ భవిష్యత్తు గ్యారంటీ. మీకు ఏ కష్టం వచ్చినా ఏ అర్ధరాత్రి అయినా నన్ను పిలవండి, నేను వస్తాను, మీ సమస్య తీరుస్తాను అని అన్నారు. ఈ సభలో పాల్గొన్న వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన చిందాడ చిన్న మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడుపై అభిమానంతో ఈ రోజున ప్రజలు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు. ఈ చేరికలతో పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరింది. ఈ 2 నెలలు మీ కష్టం, రాబోయే 5 సంవత్సరాలు నా కష్టం. రాబోయే 5 సంవత్సరాలు మీ అందరినీ కంటికి రెప్పలాగా ఇంకా ఉత్సాహంగా ఇప్పుడు చేసినటువంటి సేవ కన్నా ఇంకా ఎక్కువ సమయాన్ని మీ అందరి బాగోగుల కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మన పిల్లలకి మీ అందరి దగ్గర ఉత్సాహంగా తీసేస్తారు. మామూలుగా అయితే ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన వాడికి ఇంకోసారి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఈరోజు నువ్వు ఎంపీగా వెళ్ళని ప్రమోషన్ అనుకుంటున్నావు. ప్రమోషన్ కాదమ్మా, నీకు డిమోషన్ అయిపోయింది. నీ పని పాపం జనాల్లో నీకు అయిపోయింది. వాళ్ళు నమ్ముకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విడిచిపెట్టుకుని పోయింది. ఇక రాబోయేది మన తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరిలో మీరందరూ చాలా జోష్లో ఉండండి. ఒక ఎస్ఐ అవని, ఎస్పీ అవని, లేదంటే ఎక్సై సిఐ అవని, ఏ విషయంలోనే నేను వచ్చి మన తర్వాత ఏదైనా అర్థమైందా? అందుకని ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీరు రేపు పొద్దున్న సైకిల్ గుర్తుకి ఓటు వేసి మీ అక్కని గెలిపించిన బాధ్యత మీరు తీసుకోండి. రేపు పొద్దున్న మీ భవిష్యత్తు అయిపోయింది. వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు, వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నాకు దారిలో వస్తుంటే చెప్పారు, 34 నియోజకవర్గాల నుంచి జనాలు కూడా వెళ్ళారండి దీనిలో అని అంటే, నేను పాడేరు నుంచి ఎవరు వెళ్ళలేదే అన్నారు. ఈరోజు పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలో నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీలో మా చిన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నారో వారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమాన్ని చూస్తారు. నా మీద ఉన్నటువంటి అభిమానంతో మొత్తం అంబేద్కర్ కాలనీ కాదు, పక్కన నుండి వార్తంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి కండువాలు పట్టుకొని చేసినందుకు ముందుగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఈరోజు జరిగింది. భవిష్యత్తు గ్యారంటీ బాబు శక్తి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం యువగలం కానీ, యువగలం పేరుతో ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకిస్తూ సంవత్సరానికి 36,000 రూపాయలు, అలాగే ఆడబిడ్డ నిధిగా నెలకి 1,500 ఇస్తూ సంవత్సరానికి 18,000 రూపాయలు 18 సంవత్సరాలు 59 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలకు. అంతేకాదు పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువు నిమిత్తమై తల్లికి వందనం అంటూ సంవత్సరానికి ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు ఇస్తానంటూ, అన్నదాతకు రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానన్నట్టు, దాంతోపాటు ప్రతి మహిళకు రేపు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ప్రతి మహిళ ఏదైతే దీపం పథకం మీద గ్యాస్ సిలిండర్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ప్రతి ఒక్కరికి కూడా 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తూ ప్రతి ఇంటికి కూడా ఇంటింటి కొళాయి ఇస్తానని చెప్పి ఇప్పటికే సూపర్ 6 భవిష్యత్తు గ్యారంటీ ఇవ్వడం జరిగింది. దానికి తోడు రేపు ఎలక్షన్కి వెళ్లే ముందు ఇంకా చాలా మేనిఫెస్టోలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలని ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాడేరు నియోజకవర్గంలో
ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని గిరిజనుల్ని నమ్మబలికి ఓట్లు వేయించుకొని మా ప్రాంతాల్ని అభివృద్ధికి నోచుకోకుండా చేశాడో, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, మా ఈశ్వరక్క గెలవాలన్న ఒక సంకల్పంతో ఈరోజు అభివృద్ధి సంక్షేమం కావాలని వైసీపీ నుంచే వందలాది మంది ఈరోజు పార్టీలో చేరుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి, ఈరోజు నువ్వు గిరిజనులు అంటే చాలా చిన్న చూపు చూస్తావు. గతంలో ఇదే చింతపల్లి వచ్చినప్పుడు నీ గిరిజనులంతా కూడా బ్రహ్మరథం పట్టారు. కానీ మొన్న ట్యాబ్లు ఇస్తానని చెప్పి 8వ తారీఖున వచ్చావే, ఆ రోజు నీ మీద ఉన్నటువంటి నమ్మకం పోయినట్టుగా రేపు రాబోయే ఎలక్షన్లో పాడేరు వరకు రెండు కూడా ఖచ్చితంగా అత్యంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నాం. నేను ప్రజలందరికీ కూడా ఒకటే భరోసా భద్రత ఇస్తున్నాను. పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నా అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, యువత, రైతులు, ప్రతి ఒక్క వర్గమే కాదు అన్ని మతాల వారికి, ప్రాంతాల వారికి కూడా నేను భరోసా భద్రత ఇస్తున్నాం. ఖచ్చితంగా బాబు గారు ఈసారి వస్తే ఇంకా మన ప్రాంతం ఇంకా టూరిజంగా ముందుకెళ్తుంది. పాడేరు గతంలో లంబసింగి ఏదైతే 0 డిగ్రీలని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలిసిందో అంతకంతా పాడేరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యతని అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నేను తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులై భారీగా చేరికలు కూడా అవుతున్నారు. అయితే ఇక్కడ చిన్న ఏదైతే ఈ అవకాశం ఉందో దీన్ని మాకు ప్రధానంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత, మామూలుగా ఎవరైనా అరెస్ట్ అయితే కనుక అవినీతి బయటకు వస్తుంది, కానీ బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత అభివృద్ధి, అభిమానం బయటకు వచ్చింది. ఆ అభిమానంతో వారు ఇచ్చినటువంటి అభివృద్ధిని ఏదైతే ఆ ఫలాల్ని ఈరోజు పొందుతున్నారో, హైదరాబాద్ నుంచి మా అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు సిపిఎం ఫారంగా ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేసుకున్నటువంటి అక్క చెల్లెలు మత్స్యపిత గారు కానీ, విజయలక్ష్మి గారు, శైలజ గారు, మురళి గారు, అమర్ గారు, మానస గారు, అలాగే సుమన్ గారు, అందరూ వాళ్ళొక యూనిటీగా ఈరోజు మా పాడేరు నియోజకవర్గం రావడం మా అదృష్టం. వారు రావడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ఇది ప్రపంచ దేశాలకు చెప్పేలాగా సోషల్ మీడియాలో కూడా మా అందరికీ ఈ పాడేరు నియోజకవర్గం రేపు తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని వాళ్ళు మాకు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చారు.